రచించితిమి దేవి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదవ్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీతడ సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి
నమ శివాయ. కాశీ విశ్వనాథ. హర హర మహాదేవ. ఓ దేవ శంభో స్వయంభో మొరలాలించి పాలింపరా. పరమేశ్వర. ఓ దేవ శంభో స్వయంభో మొరలాలించి పాలింపరా. ఇలా నీవే ఆధారమ్మరా. ప్రభా శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మృత్యుంజయాయ నమః. త్రయంబకాయ నమః. లింగేశ్వరాయ నమః. కాశీ విశ్వేశ్వరాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. నమ శివాయ. ఎంతకాలం ఇట్లు ముక్కు పట్టుకొని కూర్చుండవు, ఎంతకాలం ఇట్లు ముక్కు పట్టుకొని కూర్చుండవు. అలయక గుళ్ళు గోపురములన్నీ చూచుచు అప్పు మాటయే అలపవు చేరువయ్యను గదా. గడువంచురవంతయే నిరోధలకవు నా ప్రయాసము వృధాయగుచున్నది. వెళ్ళబెట్టుమా పెనుజన మారునంబు యజమేయ తలంచిన నేను పోయదను. అయ్యా ఎగవేయమని నన్ను ఇన్ని కష్టములకి ఎలగొచ్చి తొందర ఎంత చక్కగా చెప్పుచుంటివయ్యా. తొందరపడవలదు, తొందరపడవలదు. సొమ్మి ఇవ్వలసిన వాడు నీవు తొందరపడవు.
పుచ్చుకొని వెలిసిన నన్ను కూడా తొందరపడకు 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 నీకులు చెప్పుతుందా? బాగు 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 అన్నిటికీ కాళ్ళు దాల్చిన నీకేమి తొందరయ్యా? పుట్టెడు అప్పుతో ఫలముంగతివి, పుట్టెడు అప్పుతో ఫలముంగతివి, ఇంకొక పుట్టెడైనది పుట్టి మునుంగదింతయును. ప్రొద్దున నీ మొగమింత చూచినల్ పుట్టదు అన్నము. గులిగిపోకటికేమిటి గులిగిపోకటికేమిటి దీపముండగా నెట్టన చక్కబెట్టి కొన నేరకపోయే గురుండు వెళ్ళి. నిష్ఠురపు మాటలాడుకోమయ్యా, నిష్ఠురపు మాటలు. నిష్ఠురపు మాటలా? అవునయ్యా. ఎంత మాట అంటే హరిశ్చంద్ర, మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠురపు మాటలు అవుతుంటేవా? హరిశ్చంద్ర, నేటికి నీవు అడుగుకోరని ఎలదలంబులు తీరుచున్నవి గమనించు. నేటికి నీవు అడుగుకోరని ఎలదలంబులు తీరుచున్నవి కదా. ఇంతవరకు నీవు మాకు ఇచ్చినది ఒక్క కాసు అయినా ఉన్నదయ్యా. పోరిము ఇంతవరకు ఇయలేకపోతే సరికదా. ఇప్పుడు మాత్రము మారుణము ఏలీలం సవరింతు మారుణము కొల్ప కోడియా ఎంత కూడా లేదు. ఏలీలం సవరింతు మారుణము ఏమిటికింక సంపదము పొంగి నీకు ఏనాటి బాకీలన్న నిన్ను పట్టువాడెవడు. నీకు మా జుట్టు పత్రాల సాక్ష్యముల రచ్చకి పింపగను కాయా అయ్యా, పత్రములు సాక్ష్యములు ఎలా కావలియునయ్యా. నిత్య స్థిరమైన నా వాక్కున కన్యథాత్మము ఎప్పటికీ సంభవించదు. హరిశ్చంద్ర, నీ కానీ అరదు మా సంచమే మాకు రక్షించుచున్నది. అవును కదా స్వామి. హరిశ్చంద్ర, ఓ హరిశ్చంద్ర,
ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అని ఊగాడు చుట్టి ఎందులకయ్యా నీ సత్యం, ఎందులకయ్యా నీ సత్యం, ఎటినైనా అనరాదుగాని నిన్ను నీ సత్యం 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 నీ కుంపకింతకి చేటవుటకు మూలం ఇప్పటికి మించిపోలేదు తీర్చుటకేనా తిరుణంబు మీకు హరిన తీరు నీకు మా బాధ అంతట ఊరేగుము సత్తు చిత్తనుచు చిత్తు సత్తనుచు చింతలు బాసిపై రాగిపై హరిశ్చంద్ర, ఒకవేళ అట్లు కానిచో నీవి పట్టు ఇంత ధనము ఏ విధమునార్జించగలవయ్యా, ఏ విధమునార్జించగలవు? నీవేనాడైనను ఆలోచించిదివా? నేను మాత్రము నెల దినము నుండి ఆలోచించుతూనే ఉన్నాడను. అవునండి, నేను ఆలోచించిన విధానం అంతయు సంపూర్ణముగా ఎరింగించుతున్నాడను. శ్రద్ధగా వైదిక వృత్తి సంపాదితునంటివా రాసపోకడలు నీకు రాచరికంపు శౌర్యమున తెత్తువటల్లా యసమాలి దిక్కులేదు గణితు వర్తనము చేయగని గెలుతున్నల్టివా అరచేత గుండి గవ్వైన లేదు. ఒకవేళ వ్యవసాయ వృత్తి చే సవరించునంటివా, వ్యవసాయ వృత్తి చే సవరించునంటివా లేదు భూవసతి గోష్పాదమంతా ఇందు చేదేని వ్యాపారమందదగిన ఎంత పుణ్యల్పు పుట్టిన ఎంత ధనము గంటు కట్టున ఈ స్వల్పకాలమునను గడచు ఈనాటి తోడమా గడువు దినము హరిశ్చంద్ర, పోరీవి ఏవీనో కాక తుదకు బారిస వృత్తికి పాల్పడువారెవరు లేరు. కావున నా ఉపదేశ వాక్యమును అనుసరించి నీవు రుణబాధ తప్పించుకొనుము. మా గురువు గారితో నీ దురవస్థంతో తెలిపి ఈ సొమ్ము వదిలివేయి తెరగొనరించదా. ఎందులకయ్యా నీకు బాధ? నా మాట విను హరిశ్చంద్ర, నా మాట విను. నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించుచున్నను ఆ సత్యమానులకు నా మానసం గొప్పదయ్యా. హరిశ్చంద్ర, ఆ విషయము నేను ఎరుంగనా? నీ విషయము నేను సంపూర్ణముగా ఎరుగుతును కదయ్యా. కానీ నీ కష్టముల చూచి జాలనుంది నీకు ఒక్క మహోపకారం చేయి తలంచుతున్నాడను. పుట్టిన నాట నుండియును బొంకి ఎరుంగవు ఏ నెరుంగుదును ఇప్పట్టునా కూడులేని దురవస్థల నుండివి కాన
మనం పెట్టెటో తెలుపు దేశపతి ఉపదేశమునాలకి రూపము ఉపదేశం ఏమనయ్యా? ఏ నొట్టెడు కొందు అసత్యమున అసత్యము నక్షత్రేశ్వర నీ వంటి కుమారుడు చెప్పవలసిన నీతుల నాయన ఇవి తప్పు నాయన. ఏమంటివి తల్లి ఏమంటివి? నీ వంటి కుమారుడు చెప్పవలసిన నీతుల నాయన ఇవి. ఆహా ఆహా ఎంత చక్కగా చెప్పుతున్నావు తల్లి. అమ్మా అమ్మా యథార్థమేనమ్మా. అయ్యా అమ్మా చంద్రమతి, నీవు నీ పెరిమిటికి తగినట్లు దొరికినావమ్మా. జపమో తపంబో సదనుష్ఠానము యోచింపుమా. అమ్మా నా నీతులు మీరు వినక్కరలేదు, నా నీతులు మీరు వినక్కరలేదు. ఊరక అడ్డు పుల్లలు వేసినట్లు కాదు. మా సొమ్ము గవరతో కూడా లెక్కబెట్టి మాకు ఇప్పింపు. నేను ఇక క్షణమాగను. నీ మీద మోమోటు వచ్చి ఆలస్యము చేసినచో సహజముగా ముక్కోపోయిన మా గురువు గారు నా గొంతు కొరకు మానరు. హరిశ్చంద్ర, నీ పెద్దరికము నాకు అవసరం లేదు, నీ పెద్దరికము నాకు అనవసరము. మా సొమ్ము గుమ్మరించు.